సిటీ డిజిటల్ నెట్వర్క్ ప్రేక్షకులకు వీక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అఖండ గోదావరి మధ్యలో వెంచేసి ఉన్న పట్టిసీమ వీరేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శైవ క్షేత్రం సిఐ వెంకట సుభాష్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు. శివరాత్రి సందర్భంగా భక్త సంద్రమైన భీమవరం పంచారామ క్షేత్రం, కొవ్వూరు గోష్పాద క్షేత్రం, వీరంపాలెం శైవ క్షేత్రం మారుమ్రోగిన శివనామ స్మరణ. దేవరపల్లి మండలం కృష్ణంపాలెం సామాజికవేత్త సుంకవల్లి సత్యరాజు పుట్టినరోజు వేడుకలు, అన్నదానం చేసిన సత్యరాజు. జంగారెడ్డిగూడెంలో కిటకిటలాడిన శివాలయాలు, అభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు, మొక్కులు చెల్లించిన భక్తులు, పలుచోట్ల అన్న సంతర్పణలు. అఖండ గోదావరి మధ్యలోని పట్టిసీమ క్షేత్రానికి మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. పోలవరం మండలం పట్టిసం వద్ద పట్టిసాచల క్షేత్రంపై వెలసి ఉన్న శ్రీ వీరభద్రేశ్వర స్వామికి అర్ధరాత్రి 12 గంటలకు విశేష అభిషేకాలు చేశారు. పట్టిసాచలేశ్వరునికి ప్రత్యేక అభిషేకంతో దర్శనాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు, జాగరణకు భక్తులు భారీగా తరలివచ్చారు. 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేశారు. గోదావరిలో నదీ పుణ్య స్నానాలు, పితృతర్పణాలు ఇచ్చేందుకు వేలాదిగా తరలివచ్చారు. గోదావరిపై పంటులను వరుస క్రమంగా పేర్చి కాలినడక మార్గం ఏర్పాటు చేశారు. ఇసుక తిన్నెలపై ఇసుక బస్తాల ద్వారా భక్తుల నడుకకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వందలాది మంది పోలీస్, ఫైర్, వైద్య శాఖల సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఓం నమః శివాయ అంటూ పంచాక్షరి మంత్రంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్వామివారికి విశేష అభిషేకాలు చేశారు. ఉభయ రాష్ట్రాల నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి శివయ్యను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న విష్ణు నాగేంద్ర స్వామిల ఆలయాలలో సైతం గోత్రనామాలతో పూజలు చేశారు. దేవతకు ఆడపడుచులు పసుపు, కుంకుమ రవేకలతో పాటు గాజులను సమర్పించారు. వంశపారపర్యులు, కుటుంబ సభ్యులు స్వామివారికి గోదావరిలోంచి బిందెలతో నీటిని తీసుకువచ్చి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని వివిధ విద్యుత్ లైట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. శివరాత్రి వచ్చిందంటే పిండ ప్రదానాలకు ప్రత్యేకత ఉంటుంది. అటువంటి పిండ ప్రదానాలతో పాటు స్వయంపాక దానాల కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. పట్టిసీమ రేవు వద్ద భక్తులు భారీగా తరలివచ్చారు. దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పలువురు పితృతర్పణాలు చేశారు. గోదావరిలో భక్తి శ్రద్ధలతో స్నానాలు ఆచరించారు. వేద పండిత పురోహితులు స్వయంపాక దానాల భక్తులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. పర్లేదు.
శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పక్కనే వేంచేసి ఉన్న సర్వమంగళ సహిత ఓంకారేశ్వర స్వామి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో రాజరాజేశ్వరి సహిత రాజేశ్వర స్వామికి అభిషేకాలు చేశారు. కన్నుల పండుగ స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఉచితంగా ప్రసాద వితరణతో పాటు పానకం పంపిణీ చేశారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శాస్త్రోక్తంగా పండిత పురోహితులు వైభవోపేతంగా కళ్యాణం జరిపించారు. భక్తి గీతాలను ఆలపించారు. श्री सर्वमंगलाचार्य भाषे विश्वेश्वर स्वामी देवतयामी सर्वभूतनाम नैवेद्यम एదురుగా పెట్టిన నీళ్ళలో నీళ్ళు చల్లి నైవేద్యం చేయించాలి. పుండరీకాక్షాయ మహాప్రవచాయ సర్వ విశాల స్వామి స్మించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వామి. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయినందు ఎర్ర కాలువ ఒడ్డున వేంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయం భక్త సంద్రమైంది. స్వయంభువై వెలసిన స్వామివారిని వేకువజాము నుంచే భక్తులు దర్శించుకున్నారు. ఓం నమః శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు ఉప్పునూతల పుల్లారావు తదితర సభ్యులు సంయుక్తంగా 5 రోజుల పాటు శివరాత్రి వేడుకలు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులకు నాయకులు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి చిత్రపటాలు అందజేసి సత్కరించారు. ఆలయ అర్చకులు రవికుమార్ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు జరిపారు. ఏఎస్పీ సుస్మితా రామనాథన్ ఆధ్వర్యంలో సిఐ వెంకట్ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఎక్కడ ఎటువంటి తోపులాట్లకు తావు లేకుండా క్యూ పద్ధతిలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. వివిధ రకాల తినుబండారాలు, ఫ్యాన్సీ దుకాణాలు, రంగుల రాట్నం వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. పలువురు పిండ ప్రదానాలు, పొత్తర్లు ఇచ్చారు. ఉదయం పలు కైంకర్యాలు నిర్వహిస్తే సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. భక్తులు స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సత్రం లక్ష్మణరావు, పాపోలు రవికుమార్, పిన్నమనేని నాని, ఎల్ఐసి నారాయణ, రాజు, రామకృష్ణ తదితరుల పర్యవేక్షణలలో ఉత్సవ ఏర్పాట్లు చేశారు. అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా సమిష్టిగా తాడువాయి పంచాయతీలోని గ్రామస్తులందరూ ఒకే తాటిపై ఉండి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు పలువురు తెలియజేశారు. పంచారామ క్షేత్రాల్లో ఒక్కటైన భీమవరం శైవ క్షేత్రం భక్త సంద్రమైంది. శివరాత్రి పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో స్వామివారిని భక్తించుకున్నారు. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. శివయ్యను దర్శించుకున్న భక్తులు ఉచిత ప్రసాదాలు స్వీకరించారు. భారీ స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. వివిధ రకాల విద్యుత్ తీగలతో ఆలయాన్ని అలంకరించారు. దేవతామూర్తుల ప్రతిమలు ఆకర్షణీయంగా దర్శనమిచ్చాయి. స్వామిని చూడండి.
గోదావరి నది ఒడ్డున వేంచేసి ఉన్న కొవ్వూరు గోష్పాద క్షేత్రాలు కిటకిటలాడాయి. అర్ధరాత్రి నుంచే భక్తులు గోదావరిలో స్నానాలు చేసేందుకు తరలి వచ్చారు. శివలింగాకారానికి అభిషేకాలు చేశారు. పలువురు పితృదేవతలకు పూజలు చేశారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భారీగా భక్తులు గోష్పాద క్షేత్రానికి చేరుకున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు తరలివచ్చిన దృశ్యాలు కనిపించాయి. ఉభయ గోదావరి జిల్లాలో హుండీ లేని ఆలయం ఎక్కడైనా ఉంది అంటే వీరంపాలెం శైవక్షేత్రంగా చెబుతుంటారు. శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు గరిమెల వెంకటరమణ సిద్ధాంతి పర్యవేక్షణలో ఆలయం నిర్మాణం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు హుండీ లేకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. భక్తుల సహాయ సహకారాలతో ఆలయం నిర్మితమైంది. శివరాత్రి పురస్కరించుకుని 3 రోజుల పాటు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివరాత్రి పర్వదినం రోజునే స్ఫటిక శివలింగాన్ని దర్శించే అవకాశం ఉండటంతో భక్తులు ఆ స్ఫటిక శివలింగాన్ని దర్శించుకోవడానికి భారీగా తరలి వస్తుంటారు. ఆలయంలో బాలత్రిపుర సుందరీదేవి, సరస్వతీదేవి, అష్టగణపతి, భగీరథుడు, సాయిబాబా ఆలయం, మహాశివలింగాకారం, ద్వాదశ జ్యోతిర్లింగాల నిలయం, భారీ గోశాలలో గోమాతల దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తుంటారు. శివరాత్రి పర్వదినం నిరంతరాయంగా వివిధ ద్రవ్యాలతో మహాశివలింగ అభిషేకాలలో పలువురు పాల్గొంటారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తిరంజని వంటి కార్యక్రమాలలో భక్తులు పాల్గొన్నారు. Gracias.
జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం వెనుక వైపు గల రాజీవ్ నగర్ నందు వేంచేసి ఉన్న గృహాలయం భక్త సంద్రమైంది. స్వామివారిని పట్టణ ప్రముఖులు దర్శించుకున్నారు. ఓంకారేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన గృహాలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని అన్ని వసతులతో అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. స్వయంగా కొండలోంచి వస్తున్న ఊట నీరు శివలింగాకారం వద్దకు చేరుకోవడం గృహాలయ ప్రత్యేకతగా చెబుతుంటారు. ఒక్కోసారి అధికంగా నీరు వస్తే మోటార్ల సాయంతో నీటిని బయటకు వచ్చేలా చేస్తామని తెలియజేస్తున్నారు. స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. అయ్యా స్టాండ్ లేదే ఉంటుందా? వెళ్ళి ఒకసారి లైవ్ చెప్తున్నానండి. లైవ్ కదా, లైవ్ ఏమని మేము అనుకుంటాం. రైట్. శ్రీకృష్ణ వేశ్య శ్రీ రాఘవ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ ఓంకారేశ్వర గుహాలయనందు శివరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా మరి ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలో జరిగే ఆనవాయితీలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ శివరాత్రి ఉత్సవాల్ని ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి అలాగే ఇక్కడికి అనేక మంది మరి ఈ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలు, జంగారెడ్డిగూడెం నుంచి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ గుహాలయానికి రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ శివరాత్రి రోజు ఇక్కడ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం, అలాగే మరి ప్రతి కార్తీక పౌర్ణమికి కూడా ఈ గిరిపై కార్తీక జ్యోతిని వెలిగించడం జరుగుతుంది. ఈ రెండు ఉత్సవాలు కూడా ఈ గుహాలయం నందు ప్రతి సంవత్సరం ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా మరి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పారిజాతగిరి అభివృద్ధి కమిటీలో భాగస్వాములై ఆ పారిజాతగిరిని ఎంతో సుందరంగా అభివృద్ధి చేసినటువంటి మన పేరుచెర్ల జగపతిరాజు గారు దంపతులు, అలాగే మరి ఆ కమిటీ, అలాగే ఏడుకొండల గారు, సూరిబాబు గారు, అలాగే ఇక్కడ మిగతా ఈ కమిటీ, ఈ నిర్వహణ కమిటీ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం, వారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో బైనేరు కాలువ ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం భక్త సంద్రమైంది. ఆలయ అభివృద్ధి కమిటీ, గాండ్ల తేలీల సంఘం దాతల సహకారంతో శివరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గాండ్ల తేలీల సంఘం మిత్ర బృందం పెద్దలు సంయుక్తంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామివారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. కుందా శాస్త్రి మాస్టర్ ఆధ్వర్యంలో భక్తిరంజని ఏర్పాటు చేయగా కోలాట కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి. కొల్లేపర కృష్ణారావు తనయులు, కొల్లేపర నారాయణ, కొల్లేపర ఆనంద్ ఆర్థిక సహాయంతో వాస్వి క్లబ్ గోల్డ్ సభ్యులు ఉచితంగా వాటర్ ప్యాకెట్స్ అందజేశారు. భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. పట్టణ ప్రముఖులతో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మచిలీపట్నం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ పరిశీలకులు జట్టి గురునాథరావు తదితరుల చేతుల మీదుగా అన్నదానాన్ని ప్రారంభించగా పలువురు ప్రసాదాన్ని స్వీకరించారు. టికెట్ తీసుకున్నారు. దర్శన భక్తులు ప్రతి ఒక్కరు టికెట్ తీసుకున్నారు. దర్శనం టికెట్ 10 రూపాయలు, స్పెషల్ దర్శనం అందరూ లైన్ 5 రూపాయలు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓ శంకర జరగాలండి, దండం పెట్టాలండి. ఇదిగోండి, ఆడుకోవచ్చు ఫోటోలు.
అందరూ రెండు చేతులు పైకెత్తాలి. ఓం శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏడుకొండలవాడ సదా సాంబశివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ మరి విశేషమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజున ఒకవైపు వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కోలాట భజన సమాజం కూడా సంసిద్ధంగా ఉంది. ఓవైపు శివకేశవుల భేదం లేదు అని చెప్తూ ఓ చక్కని కార్యక్రమాన్ని చేశారు. ఒకవైపు కోలాటము, ఒకవైపు సర్వదేవత సంకీర్తనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం చేసుకుందామని. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్డు నందు వేంచేసి ఉన్న శివశక్తి దేవాలయం నందు శివరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. హరహర శంభో శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తి శ్రద్ధలతో భక్తులు ఆలయానికి తరలివచ్చి శివలింగాకారానికి పాలాభిషేకంతో పాటు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. గోత్ర నామార్చన పూజలు చేసుకున్నారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. స్వామివారి కళ్యాణాన్ని భక్తులు తిలకించారు. సోమవారం అన్నప్రసాద వితరణతో పాటు భారీ ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. మా బాధ్యత సాక్షిగా శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. వాదద్ధ సంప్రత్తో వాదద్ధ ప్రతవత్తయే జగదపితర వందే పార్వతీ పరమేశ్వరో. ముందుగా భక్తజనులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని నడబోటులోనే వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి సహిత రాజరాజేశ్వర దేవి యొక్క శివాలయంలోని శివరాత్రి మహోత్సవాలు ఎంతగానో ఘనంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజున శనివారం నాడు సాయంకాలం రాజరాజేశ్వర స్వామివారికి అమ్మవారి ఉత్సవ విగ్రహాలకి అభిషేక కార్యక్రమాలతో ప్రారంభమయ్యి ఈరోజు యథాశక్తిగా ఉదయం 1:30 నుంచి కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలను కూడా జరిగినాయి. అంతేకాకుండా రేపటి రోజు సోమవారం నాడు ఉదయం 11:30 భారీ అన్నసమారాధన కార్యక్రమము, మళ్ళీ సాయంత్రం 5 గంటలకి స్వామివారికి ఆలయం దగ్గర నుంచి పట్టణం అంతా కూడా రథోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇక పేరంపేట రోడ్లో వేయించేసి ఉన్న రాజరాజేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి తీర్థప్రసాదాలు అన్నప్రసాదం స్వీకరించి సాయంకాలం జరుగు రథోత్సవ కార్యక్రమాలు కూడా పాల్గొని రాజరాజేశ్వర స్వామి యొక్క పార్వతీ పరమేశ్వర యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు ఆలయ అర్చకులు, భక్తులు, కమిటీ వారు. శుభం భూయాజు. జంగారెడ్డిగూడెంలో బైనేరు శివాలయం వద్ద వేంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామిని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కార్యదర్శి కోనేటి చంటి, నాయకులు పెన్మర్తి రామ్కుమార్, గుమ్మడి ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు మేకా సింహాద్రి, బచ్చు రామ్మోహన్ రావు, కాటేపల్లి రుద్రయ్య, అయినపర్తి చంద్రశేఖర్, వీరవల్లి సోమేశ్వరరావు పాల్గొన్నారు. ప్లేట్ అంటే ఖాళీ చేసి ఇచ్చేస్తారా? అది నైవేద్యం పెట్టేసి
ఓం నమః శివాయ ఓం నమః శివాయ టికెట్ తీసుకున్న వాళ్ళకి భోజనం తెలిసిన వీటి భక్తులు ప్రతి ఒక్కరు టికెట్ తీసుకున్న వాళ్ళని దర్శనం టికెట్ 10 రూపాయలు, స్పెషల్ దర్శనం అందరూ లైన్ 5 రూపాయలు. ఓం నమః శివాయ 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 ఓ శంకర దండం పెట్టండి. ప్రసాదాన్ని అన్నప్రసాదాన్ని మనందరికీ కూడా వచ్చిన ప్రతి భక్తునికి ఎన్ని వందల మంది వేల మంది వచ్చినా భోజనాన్ని ప్రసాద రూపంలో అందిస్తూ ఉన్నారు. ఏలేలు సంఘం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఆలయ అభివృద్ధి కమిటీ. అలాగే ఈనాటి కార్యక్రమాల్లో శ్రీ సాయి భక్తిరంజని జంగారెడ్డి వారికి కొద్దిసేపు శివనామ స్మరణ సర్వదేవత సంకీర్తన చేసేటువంటి భాగ్యం కల్పించినటువంటి ఆలయ అభివృద్ధి కమిటీ వారికి, ఏలేలు సంఘం వారికి, కళాకారులందరూ కూడా నమస్కరిస్తూ ఒక 5-10 నిమిషాల్లోనే కార్యక్రమం భక్త జనాభానికి సదా సాంబశివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ మరి విశేషమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజున ఒకవైపు వెంకటేశ్వర స్వామి వారికి, లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కోలాట భజన సమాజం కూడా సంసిద్ధంగా ఉంది. ఓవైపు శివకేశవుల భేదం లేదు అని చెప్తూ ఓ చక్కని కార్యక్రమాన్ని చేశారు. ఒకవైపు కోలాటము, ఒకవైపు సర్వదేవత సంకీర్తనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం చేసుకుందామని మనస్ఫూర్తిగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలోని అనాథ వృద్ధాశ్రమంలో సామాజిక విశ్లేషకులు, మోటివేషనల్ స్పీకర్ సుంకవల్లి సత్యరాజు పుట్టినరోజు వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకవల్లి సత్యరాజు మాట్లాడుతూ, ఎవరూ లేని అనాథలు కొందరైతే అందరూ ఉండి కూడా అనాథల్లా మరికొందరు జీవిత చరమాంకాన్ని మనోవేదనతో ముగుస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. వృద్ధుల కష్టాల కడగండ్లకు, కన్నీటి వెతలకు విధి కారణం కాదని, ఇది మానవత్వం లేని కన్నబిడ్డలు రాసిన మరణ శాసనంగా అభివర్ణించారు. ఆశ్రమాలు అన్నం పెట్టి ఆదరించగలవని, మనోవేదన తీర్చగలిగేది కేవలం తమ కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. ములుకుల్లాంటి మాటలతో వేధించి, తల్లిదండ్రులను భౌతిక దాడులతో హింసించి, వృద్ధాప్యంలో నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి గెంటడం అమానుషత్వం అని సుంకవల్లి సత్యరాజు పేర్కొన్నారు. కనిపెంచిన పెద్దల పట్ల నిరాదరణ, నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం ప్రదర్శించడం అవాంఛనీయమని, వృద్ధులను మానసిక క్షోభకు గురి చేయడం మహాపాపమని పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడం, న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థలు ఏర్పడటం, ఉద్యోగాల రీత్యా కన్నబిడ్డలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడటం వల్ల వృద్ధాప్య దశలో తల్లిదండ్రులు అనేక అగచాట్లు పడుతున్నారని, ఒంటరి కుటుంబాలు మరింత బాధ పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాతల సహకారం, మానవత్వం అనాథలకు, అభాగ్యులకు కొండంత అండగా తోడ్పాటునందించడం హర్షదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆశ్రమ ట్రస్టీ శ్యామలాదేవి, పలువురు ఆశ్రమ నివాసితులు సుంకవల్లి సత్యరాజును అభినందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సాక్షిని వదిలేస్తున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళు ఆలోచించుకోవాలి. నిజంగా ఇది విధి రాసినటువంటి వింత నాటకం కాదు, ఇది మనుషులాడేటువంటి మాయా నాటకం. ఇది ఒక వికృతమైనటువంటి విన్యాసం. ఇది ఒక సామాజిక సమస్య అయినప్పటికీ కూడా ఇలా ఆశ్రమాలను ఏర్పాటు చేసి మీ అందరికీ అండగా ఉంటున్నటువంటి ఈ ఆశ్రమ నిర్వాహకులకి నా తరపున అభినందన తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరూ కూడా కనిపించినటువంటి తల్లిదండ్రులు ఇలా బయట వదిలేయకుండా, ఎవరమ్మా
జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పలు ఆలయాలలో పూజలు చేశారు. శివరాత్రి పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరొందిన తాడువాయి శివాలయంలోను, బైనేరు శివాలయంలోను వేకువజామునే సందర్శించారు. ఆయా ఆలయాల కమిటీ సభ్యులు ఆయనను స్వామి వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి చిత్రపటాలతో సన్మానించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ శివయ్య అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆశించారు. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ శివరాత్రి ఉత్సవాలలో పాల్గొని ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని కోరారు. కేవలం పండుగ పర్వదినాల సమయంలోనే కాకుండా కనీసం వారానికి ఒక్కసారైనా కుటుంబ సమేతంగా దేవాలయాల దర్శనాలు చేయాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో శివరాత్రి పురస్కరించుకుని మరకత శివలింగాకారానికి విశేష అభిషేకాలు చేశారు. పార్థివ శివలింగాకారాలను తయారు చేసి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మారుశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ చైర్మన్ ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు రోహిణి, ఉపాధ్యక్షురాలు చిన్ని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హోమ పూజలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. ప్రతి శుక్రవారం పర్వదినాలలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతున్నట్లు తెలియజేశారు. మహాశివరాత్రి సందర్భంగా పోలవరం మండలం పట్టిసీమలోని శ్రీ వీరేశ్వర స్వామి వారిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దర్శించుకుని పూజలు చేశారు. కుటుంబ సమేతంగా స్వామివారి ఆలయానికి పెర్రి నుంచి కాలిబాటను విచ్చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు మేళ తాళాల నడుమ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేదని, భక్తి మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ శాంతి సుభిక్షాలు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాల్లో భక్తులకు కల్పిస్తున్న సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా మెడికల్ క్యాంపులను సందర్శించి అక్కడ తగిన సంఖ్యలో బెడ్లు లేవని గమనించారు. భక్తులకు అత్యవసర సేవలు అందించడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే అదనపు బెడ్లు, వైద్య సిబ్బంది, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఫోన్ ద్వారా ఆదేశించారు. పండుగ సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండటం గమనించిన ఎమ్మెల్యే స్వయంగా కారు దిగి పోలీసులతో కలిసి ట్రాఫిక్ను నియంత్రించారు. వాహన రాకపోకలను సక్రమంగా నిర్వహించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించబోమని, ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి భక్తులకు నీరు, పారిశుద్ధ్యం, వైద్యం, రవాణా వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి సేవలను విస్తరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ దంపతులు, పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, కోయిలగూడెం మండల అధ్యక్షులు తోట రవి, టీ నర్సాపురం మండల అధ్యక్షులు అడప నాగరాజు, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, మన్నీడి సాయిబాబా, కోయిలగూడెం సొసైటీ అధ్యక్షుడు దుగ్గిన శ్రీనివాస్, మామిడిపల్లి స్వాతి, చీకట్ల సాయి, తెలగంశెట్టి రాము, సీత తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. भगवती अक्कलन చేయకలేదు అనేన భగవాన్ భద్రకాళి వీరేశ్వర స్వామి ప్రాతకాల మహాశివరాత్రి మహాపుణ్యకాలే ప్రాతకాలాదును సర్వశ్రీ పరమేశ్వరార్పణమస్తు చతుస్సాగర బృందం గో బ్రాహ్మణే సమభవతు సర్వే జనా సుఖినో భవంతు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అఖండ గోదావరి మధ్యలో వెంచేసి ఉన్న పట్టిసీమ వీరేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శైవ క్షేత్రం సిఐ వెంకట సుభాష్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు.
శివరాత్రి సందర్భంగా భక్త సందర్భమైన భీమవరం పంచారామ క్షేత్రం, కొవ్వూరు గోష్పాద క్షేత్రం, వీరంపాలెం శైవ క్షేత్రం మారుమ్రోగిన శివనామ స్మరణ. దేవరపల్లి మండలం కృష్ణంపాలెం సామాజికవేత్త సుంకవల్లి సత్యరాజు పుట్టినరోజు వేడుకలు, అన్నదానం చేసిన సత్యరాజు. జంగారెడ్డిగూడెంలో కిటకిటలాడిన శివాలయాలు, అభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు, మొక్కులు చెల్లించిన భక్తులు, పలుచోట్ల అన్న సంతర్పణలు. వార్తలు సమాప్తం. నమస్కారం.